రాగం అనురాగం 5వ భాగం. 4వ భాగంలో రామంకి ఇష్టం లేకపోయినా మహి బ్యాంక్ జాబ్లో జాయిన్ అవుతుంది. కథ కొనసాగుతుంది. మొదటి జీతం అందుకొని మహి ఆ డబ్బు రాముడి చేతికిచ్చింది. అలాగే మొదటి నెలలోనే జీతం బ్యాంక్ అకౌంట్లో వేస్తానని, అది చేతికి రాదని మహికి తెలియదు. పక్క ఆఫీసరు ఆ డబ్బు ఎలా విత్డ్రా చేయాలో దగ్గరుండి హెల్ప్ చేశాడు. ఆ డబ్బు తీసుకొచ్చి రాముడి చేతికిస్తూ, బావా, నా మొదటి జీతం అంది సంతోషంగా. నాకెందుకే ఇస్తావు, నేనేం చేసుకోను అన్నాడు రాముడు కాస్త కినుకగా. మహి ఐఏఎస్ అవలేదన్న అసంతృప్తి అతన్ని బాధిస్తోంది. కానీ చాలా మంది బ్యాంక్ ఉద్యోగాలు, అందులో స్టేట్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు చాలా మంచివని ఏకగ్రీవంగా అనటం చేత కాస్త రాజీ పడుతున్నాడు. ఆ జీతం ఏం చెయ్యాలో నాకు తెలియదు, కానీ ఎలా ఖర్చు పెట్టాలో నేర్చుకున్నాను అంది మహి. ఈ మధ్య అది ఒక మాటకి 10 మాట్లాడుతోంది. పూర్వంలాగా అవును కాదు అని కాక దాని అభిప్రాయాలు చెప్తోంది పైకి. ఎలా ఖర్చు చేస్తావు అడిగాడు రాముడు. మనిద్దరం కలిసి ముందు ఒక ఇల్లు చూసుకోవాలి. అద్దెకి డీసెంట్ ఫ్లాట్సు బీసెంట్ నగర్లో కానీ అన్నానగర్లో కానీ దొరుకుతాయి. 2 బెడ్రూమ్స్ ఫ్లాట్ వెతుక్కొని ముందు అడ్వాన్స్ ఇచ్చేద్దాం అంది మహి. ఈ మహేశ్వరిలో తెగువ, ఉత్సాహం, పట్టుదల కనిపిస్తున్నాయి. 6 నెలలు అయ్యేటప్పటికీ మహి ఇల్లు మారిపోవడమే కాదు, ఇంట్లో కావాల్సిన సామాను వగైరా అమర్చుకుంది. ప్రతి షాపింగ్కి బావని వెంటబెట్టుకుని వెళ్ళేది. అతని సలహా అడుగుతూనే తనకి నచ్చిన విధంగా చేస్తూ ఉండేది. బీసెంట్ నగర్లో 400 రూపాయల్లో చిన్న ఫ్లాటు, ఇంటికి సరిపోయిన సింపుల్గా సామాను. ఈ ఇంటికి మారినప్పటి నుంచి మహి తోటి ఆఫీసర్లని, స్నేహితురాళ్ళని తీసుకొస్తూ ఉండేది. వాళ్ళందరికీ మా బావ అని పరిచయం చేసేది. రాముడు కొందరితో మాట్లాడేవాడు, మరికొందరితో ముభావంగా ఉండేవాడు. కొందరిని చూస్తే సిగ్గుపడినట్లుగా క్షణం పాటు కూర్చుని లోపలికి వెళ్ళిపోతుండేవాడు. మీ బావ ఎవరు, ఏం చేస్తున్నాడు అని వారెవరూ ప్రశ్నించేవారు కాదు. మహేశ్వరి చెప్పేది కాదు. రాముడికి మహిని చూస్తే గర్వంగా ఉండేది. ఒక్కొక్కసారి తాను ఈ సొసైటీలో మహి స్నేహితుల మధ్య ఇమడలేనేమో, వారు తక్కువ చేస్తున్నారేమో, తనకి చదువు రాదని వాళ్లకు తెలుసునేమోనని బాధపడుతూ ఉండేవాడు. ఈ మధ్య మహి వాళ్ళింటికి సావిత్రి వస్తోంది. సావిత్రే కాదు, సుందరం కూడా అప్పుడప్పుడు వస్తున్నాడు. సుందరాన్ని చూస్తే రాముడికి ఇప్పుడు జెలసీ కలగడం లేదు. వెనుకటి కోపం కూడా పోయింది. సుందరం తరచూ రాముడితో మాట్లాడుతుండేవాడు. అతనికి కూడా మహి అంటే కాస్త భయం, భయానికి మించిన గౌరవం కలుగుతున్నాయి. 2 ఏళ్ల క్రితం తను కుర్రతనంగా పెళ్లి చేసుకోమని ఉత్తరం రాసిన మహి కాదు, ఈ కొత్త మహేశ్వరి. మరొక 6 నెలలలో మిడిల్ ఆఫీసర్గా ప్రమోట్ అయింది. ప్రస్తుతం నెలసరి 1600 తెచ్చుకుంటున్న ఆ మహేశ్వరి తనకి అందుబాటులో లేదు. తను ఆమె చుట్టుపక్కలకి వెళ్లే పరిస్థితిలో కూడా లేడని సుందరానికి తెలుసు. మహేశ్వరి పూర్వ పరిచయాల్ని, స్నేహితుల్ని మర్చిపోలేదు. అందుకనే సావిత్రి, సుందరం తరచూ వస్తున్నారు వీళ్ళింటికి. ముఖ్యంగా బంగారమ్మకి ఈ ఇద్దరిని చూస్తే ప్రాణం లేచి వచ్చినట్లుండేది. అన్ని బంధాలు తెంపి మహేశ్వరి తన దూరంగా ఈ మూల ఇంట్లో ఒంటరిగా ఉంచేసినట్లు బాధపడుతున్నది. బోర్డు టెన్మెంట్స్లో చుట్టూ మనుషులుండేవారు. మధ్యాహ్నం పూట పక్క గదుల్లోని ఆడవాళ్లతో కబుర్లు చెప్పుకోవడం బాగా అలవాటైంది. ఇక్కడికి వచ్చాక మహేశ్వరి పని మనిషిని పెట్టింది. వంట పని తప్ప ఇంటి పని ఒక్కటి కూడా ఉండదు. చుట్టూ మాట్లాడేందుకు మనుషులు లేరు. అన్ని ఫ్లాట్స్ల్లో చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు. పొద్దున ఆఫీస్కి వెళ్తే సాయంత్రం దాకా మహేశ్వరి ఇంటికి రాదు. రాముడు సరే 2-3 రోజుల పాటు టూర్స్లో తిరుగుతూ ఉంటాడు. ఒరేయ్ రాముడు, అది సంపాదిస్తోంది, హాయిగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోక నీకు ఈ బండి తోలే పని దేనికి? కష్టపడ్డన్ని రోజులు కష్టపడ్డావు, శుభ్రంగా పెళ్లి చేసుకుని ఇంటి పట్టు నుండు అనేది బంగారమ్మ. రాముడు గయ్యమని లేచేవాడు. ఆడదాని సంపాదనతో బతకమంటావుటే, చిచి, నాకేం సిగ్గులేదనుకున్నావా అని అరిచాడు. అది పరాయిదా, నీ పెళ్ళాం కదరా. పెళ్ళాం లేదు, గిళ్ళాం లేదు, అలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. చేసుకోవా? ఎవరు? నువ్వేరా. అమ్మా, నువ్వు నోరు మూసుకుంటావా లేదా అని అరుస్తుండేవాడు. కొడుకు ఎందుకు ఇలా చికాకు పడుతున్నాడో, ఎందుకు ఇలా అరుస్తాడో బంగారమ్మకి అర్థమయ్యేది కాదు. పోనీ మహేశ్వరికి చెప్దామంటే అదో తిక్కగా జవాబు చెప్తుండేది. ఒసే మహి, వాడు పగలనక రాత్రనక ఎందుకు ఆ బండి వేసుకుని తిరుగుతాడు? నువ్వు చెప్పవే. నేను చెప్పనత్తా, ఊరికే కూర్చుంటే ఏం తోస్తుంది, వెళ్ళని అనేది తమాషాగా. ఇది వద్దు అని ఎందుకు చెప్పదని ఆశ్చర్యపోతుండేది బంగారమ్మ. బావని పెళ్లి చేసుకోవటే అని అడుగుతుండేది. మహి జవాబు చెప్పేది కాదు, నవ్వి ఊరుకునేది. మహి అలా నవ్వినప్పుడల్లా బంగారమ్మ గారికి అలివేలమ్మ గారి మాటలు జ్ఞాపకం వస్తుండేవి. ఆవిడ దూరం ఆలోచించి చెప్పింది. ఇది పెద్ద ఉద్యోగస్తురాలైంది, తన కొడుకుని చేసుకోను
చేసుకోదేమో అన్న అనుమానం రోజురోజుకి పెరిగిపోతోంది బంగారమ్మకి. ఆ రోజు ఆదివారం. మహేశ్వరి ఇంట్లో ఉంది. రాముడు కూడా ఇంట్లోనే ఉన్నాడు. మధ్యాహ్నం సావిత్రి భోజనానికి వచ్చింది. సావిత్రి తల్లి విడిగా ఉంటున్నారు. సావిత్రికి ఎలక్ట్రిసిటీ బోర్డులో క్లర్క్ ఉద్యోగం దొరికింది. ఆ ఉద్యోగం దొరకడానికి సుందరం, రాముడు ఇద్దరూ కలిసి బ్రహ్మప్రయత్నం చేశారు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజిలో సావిత్రి రిజిస్ట్రేషన్ నంబరు 30-40 సంఖ్యలు ముందుకు దూకింది. 200 రూపాయలు సంభావనతో. సావిత్రి అన్నగారు హైదరాబాద్ బ్రాంచికి బదిలీ చేయించుకున్నాడు. కావాలనే. ఉద్యోగం దొరికిందిగా, పెళ్లి చేసుకోవా అడిగింది మహేశ్వరి. మరి నువ్వో అడిగింది సావిత్రి ప్రశ్నకి ప్రశ్న జవాబుగా. అలా అడగమ్మా, చదువు చదువు అన్నారు, ఊరుకున్నాను. ఇప్పుడు ఇద్దరు బెల్లం కొట్టిన రాళ్లలాగా ఊరుకుంటారు అంది అప్పుడే ముందు గదిలోకి వస్తున్న బంగారమ్మ. అత్త, పనిపిల్లకి అన్నం పెట్టావా అడిగింది మహేశ్వరి. పెట్టే వస్తున్నాను అంది బంగారమ్మ. రాముడు కోపంగా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ లోపల నుంచి ఆ గదిలోకి వచ్చాడు. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాను ఆ పనిపిల్లకు ఎంగిలన్నం పెట్టొద్దని? చీచి, వెదవబుద్ధులు మీరును కసురుకున్నాడు. నేను పెట్టలేదురా, మంచన్నం పెట్టాను. అబద్ధం చెప్పకు. మా ప్లేట్లో మిగిలిన అన్నం పక్కకు పెట్టావా లేదా? అవునరా, బయట పారేయటానికి చేతులు రాలేదు, అందుకని ఆ పిల్లకి పెట్టావు. అవునా? దాన్ని ఆ అన్నం తినొద్దన్నాను. ఇంకో పళ్ళెంతో తీసుకెళ్ళి పెట్టు. పెడతావా? నేను పెట్టనా? గద్దిస్తున్నాడు రాముడు. మహేశ్వరి రెప్పవేయకుండా బావ వంక చూస్తోంది. ఈ సంఘటన జరిగిన తర్వాత 5 నిమిషాల దాకా ఆ గదిలో నిశ్శబ్దం రాజ్యం చేసింది. బంగారమ్మ గొణుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది. రాముడు అక్కడ ఉండటం ఇష్టం లేదన్నట్లు బయటికెళ్ళిపోయాడు. మీ బావకున్న సంస్కారంలో 10వ వంతు కూడా మీ కుటుంబాల్లో ఉండదు అంది సావిత్రి నిట్టూరుస్తూ. ఆ విషయం నాకు తెలియదనుకుంటున్నావా అడిగింది మహి. మరి? అంతే. ఆ మరి అన్నదానికి జవాబు కాలం చెప్పాలి. నేను చెప్పలేను. నా సంగతి వదిలేయి. మీ అన్న ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు అడిగింది. నాకు ఈ మాత్రం ఉద్యోగం దొరుకుతుందని ఊహించలేకపోయాడు. ముందుగా తెలిస్తే ఇక్కడే ఉండిపోను. ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నట్లు నువ్వు చెప్పలేదా? చెప్పదలుచుకోలేదు. నాన్న పోయాక పెళ్లిగాని పిల్లని తల్లిని పోషించాలని రాసుకుంటే యూనియన్ వాళ్ళు నాకు క్లరికల్ పోస్ట్ ఇప్పించుండేవాళ్ళు. అన్నయ్యే తన కుటుంబాన్ని పోషించాల్సిందని డిగ్రీ దాకా చదివానని జాబ్ సంపాదించుకున్నాడు. మా కర్మానికి మమ్మల్ని వదిలి అలాంటప్పుడు నేనెందుకు చెప్పాలి? మీ నాన్నగారి గ్రాట్యుటీ మీకు రాలేదా? 10,000 ఇచ్చారు. అది పెట్టుకునే ఇప్పటిదాకా గడిపాం. తరువాత ఉద్యోగం వచ్చింది కదా, నేను అమ్మ ఉంటాం. అది కాదు, నీకేదో సంబంధం ఉందని అన్నారు కదూ మీ అమ్మగారు అడిగింది. అది బీసీలో మాట. మా నాన్నగారు ఉంటే 20,000 ఇస్తారని ఆశపడ్డారు. అది పెట్టి వాళ్ళమ్మాయికి పెళ్లి చేద్దామనట. మరి ఇప్పుడు కట్నము లేదు, పెళ్ళి లేదు. మహేశ్వరి ఇప్పుడు అనుకుంటూ ఉంటారు, ఆ సాయంత్రం మనిద్దరికీ పరిచయం అవటం కాకతాళీయం కాదని. నా జీవితంలో నీ పరిచయం ఇంత ముఖ్యం అనుకుంటే అసలు ఆ రోజు మన పరిచయం ఇలా జరుగుతుందని అనుకోలేదు. సరేలే, పెద్ద కబుర్లు. ఆ రోజు మీ ఇంట్లో భోంచేశాను, జ్ఞాపకం ఉందా? నీ పుట్టినరోజని పిలిచావు. ఉంది. నువ్వు జ్ఞాపకం పెట్టుకుని జేబు రుమాళ్ళు తెచ్చావు. అది నా తెలివి కాదోయ్. అసలు అప్పటిదాకా నన్నెవరూ లంచ్కి పిలవలేదు. ఊరికే పిలిచుండరు. బర్త్డే ఏమో, ఏదైనా కొనుక్కెళ్ళు అన్నాడు మా బావ. నువ్వెంత అదృష్టవంతురాలివో నీకు తెలియదోయ్. మీ బావకి మీ అత్తకి నువ్వంటే ప్రాణం. మీ బావ నీ గురించి ఆలోచించే దాంట్లో 100వ వంతు కూడా మా అన్నకి నా గురించి పట్టదు. చదువుకున్నాం, పెద్ద కుటుంబాలు అంటారు. ఇవన్నీ ఉత్త గాలి కబుర్లు. నేనెవరు, మీరెవరు? బంధువులమా, కావలసిన వాళ్ళమా? అయినా మీ బావ సుందరం కలిసి నాకు జాబ్ వచ్చేదాకా ఒంటికాలి మీద తపస్సు చేశారు అంది సావిత్రి. ఆ పిల్ల కంఠం బొంగురుగా ఉంది. సుందరం కనిపిస్తూ ఉంటాడా అడిగింది మహి. రోజు చూస్తూనే ఉంటా. అతన్ని సూపర్వైజర్గా ప్రమోట్ చేస్తారనుకుంటా. పాపం, అతనొకడు ఎంత మొహమాటస్తుడో. అంత మంచి మనిషి అంది సావిత్రి. మీ అమ్మగారు చూశారా సుందరాన్ని అడిగింది. ఏం అలా అడుగుతున్నావు? ఊరికినే. పెద్ద పెళ్ళిళ్ళ పేరమ్మలాగా తయారవకు. ముందు నీ సంగతి చూసుకో. మీ బావ మంచివాడు కాబట్టి సరిపోయింది. ఏ నాలాంటిదో ఎత్తుకుపోతుంది, జాగ్రత్త అంది సావిత్రి నవ్వుతూ. మహేశ్వర్కి ఒక్కసారి గుండె జల్లుమంది. సావిత్రి కళ్ళు నిర్మలంగా అల్లరిగా ఉన్నాయి. ఇతను నా ఫ్రెండు, లైఫ్ ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ ఆఫీసరు, సెమినార్కి వచ్చాడు అంటూ పరిచయం చేశాడు. జూనియర్ ఆఫీసర్ బాలకృష్ణ. అతని పేరు మోహన్ రావు. పేరుకు తగ్గట్టుగానే అందంగా ఉన్నాడు. మనిషి తెల్లగా ఉన్నాడు. సరదాగా కబుర్లు చెప్తున్నాడు. బాలకృష్ణకు ఈ మధ్యనే పెళ్ళైంది. అతను స్టేట్ బ్యాంక్ ఆఫీసర్గా సెలెక్ట్ అవటం చేత కట్నం 25,000 ఇచ్చి BA పాస్ అయిన అమ్మాయినిచ్చారు.
పెళ్లి అయ్యి అవగానే బాలకృష్ణ స్కూటర్ కొనుక్కున్నాడు. ఆ స్కూటర్ మీద భార్యనెక్కించుకుని ఊరంతా తిప్పుతూ ఉంటాడు. ఆ సాయంత్రం పెళ్ళానికి బదులు మోహన్ రావుని స్కూటర్ వెనుక కూర్చోపెట్టుకునొచ్చాడు బాలకృష్ణ. బాలకృష్ణ అప్పటికి 2-3 సార్లు మహేశ్వరి ఇంటికొచ్చాడు. అతను మహేశ్వరి బ్యాచ్కి తర్వాత బ్యాచ్లో సెలెక్ట్ అయ్యాడు. అంచేత మహేశ్వర్ని సీనియర్గా పరిగణిస్తూ ఉంటాడు. వీళ్ళొచ్చేటప్పటికి మహి ఒక్కర్తే ఉంది. బంగారమ్మ అక్కడికి కొద్ది దూరంలో ఉన్న గుడికి వెళ్ళింది. ఈ మధ్య ఆ గుళ్ళో రోజూ సాయంత్రం భజనలు, పాట కచేరీలు జరుగుతున్నాయి. మహి అత్తకి కాలక్షేపంగా ఉంటుందని గుడికి వెళ్ళి రమ్మని ప్రోత్సహిస్తూ ఉంటుంది. మహేశ్వరి గారు చాలా బ్రిలియంట్. ఈవిడ అన్ని సెలక్షన్స్లోనూ మంచి పేరు తెచ్చుకున్నారు అన్నాడు బాలకృష్ణ. అప్పటికే మహేశ్వరి యూనివర్సిటీ ఫస్ట్ అని అన్ని సెక్షన్స్కి తెలుసు. ఆమెకి మంచి ఫ్యూచర్ ఉందని, త్వరలోనే రీజనల్ బేసిస్లో సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్కి పంపుతారని ఊహాగానాలు చేస్తున్నారు. మహేశ్వరి వయసులో చిన్నది, మంచి బ్రిలియంట్, ఎకడమిక్ కెరీర్, ఆడపిల్ల, వీటన్నింటితో పాటు వెనకబడ్డ తరగతికి చెందింది. కాబట్టి ప్రమోషన్ విషయంలో రాజబాటలాగా ఉంది ఆమె భవిష్యత్తు. మీదే ఊరు అడిగాడు మోహన్ రావు. మద్రాస్ అంది మహేశ్వరి. ఇక్కడే పుట్టారా? పుట్టటం ఇక్కడ కాకపోయినా ఇంచుమించు పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను అంది నవ్వుతూ మహేశ్వరి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుగా ఉంది. బాగా పరిచయమైన వాళ్ళ అనిపిస్తోంది. నన్న ఎక్కడ చూసుంటారు? నేనెక్కడికి వెళ్ళను. ఎవరితోనూ పెద్ద పరిచయాలు లేవు. అది కాదు, బాగా పరిచయం ఉన్నవారిలా అనిపిస్తోంది. అలాగా అంది నవ్వుతూ. మీదే ఊరు అడిగాడు మోహన్ రావు మళ్ళీ. ఈ ఊరే. అది కాదు, నేటివ్ ప్లేస్ చిత్తూరు అనుకుంటా. నాకట్టే జ్ఞాపకం లేదు. చిన్నప్పుడే పేరెంట్స్ పోయారు అంది మహి క్లుప్తంగా. మీ వాళ్ళెవరైనా తిరుపతిలో ఉన్నారా? బంధువులు అడిగాడు మోహన్ రావు. లేరు, నాకెవరు బంధువులు లేవరు అంది మరింత నిస్సందేహంగా మహి. అలాగా, కానీ మీ ఫేసు చాలా ఫెమిలియర్గా ఉంది. సారీ, చెప్పిందే చెప్తున్నానన్నాడు మోహన్ రావు ఇబ్బందిగా నవ్వుతూ. ఆ తర్వాత ఇద్దరు రాత్రి 9 దాకా కూర్చున్నారు. ఆ కబుర్లు ఈ కబుర్లు చాలాసేపు మాట్లాడుకున్నారు. వెళ్తూ మోహన్ రావు, మీరేమీ అనుకోకండి, కానీ మిమ్మల్ని ఎక్కడో చూశానని అనిపిస్తోంది. ఎక్కడో మటుకు చెప్పలేను. ఈ మిస్టరీ విడదీస్తే గానీ నిద్రపోను అన్నాడు. మహేశ్వరి గారు, వీడి మాటలు నమ్మకండి. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు కొత్త రకం అప్రోచ్ మొదలు పెట్టారనుకుంటా. ఇది పాలసీ డెవలప్మెంట్లో ఒక భాగమేమో అన్నాడు బాలకృష్ణ నవ్వుతూ. మహి కూడా నవ్వింది. మహికి ఆ యువకుని విచిత్రమైన మాటలు 2-3 సార్లు జ్ఞాపకం వచ్చాయి. తనని ఎక్కడో చూశానని ఎందుకంటున్నాడు? ఎక్కడైనా చూశాడా? అతను తనను చూస్తే తను కూడా అతన్ని చూసుండాలిగా. బహుశా పేపర్లో పడిన తన ఫోటో చూశాడేమో. 8 ఏళ్ల క్రితం పడిన ఆ ఫోటోలోని పిల్లకి ఈనాటి తనకి ఎక్కడా పోలికలు లేవు. ఎలా అనుకుంటారు? కాదు, అది కాదు. బాలకృష్ణ అన్నట్లు పాలసీ డెవలప్మెంట్లో సరికొత్త అప్రోచ్ ఏమో అనుకుంది. ఆ విషయం పూర్తిగా మర్చిపోయింది. వారం రోజుల తర్వాత మహేశ్వరి పేరున బ్యాంకుకు ఉత్తరం వచ్చింది. మహేశ్వరి అఫీషియల్ లెటర్ ఏమో అన్నట్లు మామూలు రొటీన్గా కవరిచించింది. అది ఇంగ్లీష్లో రాయబడిన ఉత్తరం, పర్సనల్ లెటర్. 3 పేజీల ఉత్తరం. టైపు కాదు, చేత్తో రాయబడింది. ఉత్తరం మొదలు పెట్టకుండా ఎవరు రాసుంటారు అని క్షణం తటపటాయించి చదవటం ఆరంభించింది. మహేశ్వరి గారు, ఆ రోజు బాలకృష్ణతో మీ ఇంటికి వచ్చాను, జ్ఞాపకం ఉందా? మీ మొహం ఎక్కడో చూశాను. బాగా పరిచయం ఉన్న ముఖం అంటే మీరెవరూ నమ్మలేదు. నా మాటలు నవ్వులాటగా కొట్టిపారేశారు. మనమెవ్వరం ఊహించని కొత్త విషయాలు బయటకొచ్చినాయి. నేను మా ఊరు వెళ్ళాక ఈ మిస్టరీ గురించి మదన పడడం మొదలుపెట్టాను. చివరికి పట్టుకోగలిగాను. ఎలాగో తెలుసా? ఆశ్చర్యకరమైన విషయం. మీరు మా పెద్ద చెల్లెల్ని చూడలేదు కదూ? చూస్తే అర్థమవుతుంది. అది అచ్చు మీలాగే ఉంటుంది. అయితే మీరు తెలుపు, అది నలుపు. ఈ పోలిక ఎలా వచ్చింది? అంత దగ్గర పోలికలు ఎలా వచ్చాయి? మీరు నవ్వుతుంటే కుడి చెయ్యి గడ్డం కింద ఆంచుకొని మాట్లాడుతున్నప్పుడు అచ్చు మా చెల్లెల్లా ఉంటారు. ఈ విషయం మీ దగ్గరున్నప్పుడు నాకు తట్టలేదు. ఏదో ఫెమిలియర్గా ఫీల్ అయ్యానే తప్ప ఆ తరువాత మా నాన్నగారిని అడిగాను ఇది ఎలా సాధ్యం అని. అప్పుడు బయటకొచ్చింది అసలు మిస్టరీ. మీరు మా 3వ అత్త అనసూయ కూతురని. మా అత్త వితంతువు. చిన్నతనంలో భర్త పోయిన ఆవిడికి మా వాళ్ళు మళ్ళీ పెళ్లి చేయక, చదువు చెప్పించక ఇంట్లో కూర్చోబెడితే మా కులంగాని అతనితో పారిపోయిందట. అతని పేరు నారాయణ అని మటుకు చెప్పారు మా నాన్న. మీ నాన్నగారి పేరు నారాయణ? ఆ విషయం నేను అడగలేదు. మీ ఫాదర్ పేరు నారాయణ గనక అయితే వెంటనే రాయండి. అసలు నేనే వద్దామని అనుకున్నా. మీరు నవ్వుతారేమోనని రాలేదు. తప్పకుండా రాయండి. నాలోని ఆతురతని, కుతూహలాన్ని అర్థం చేసుకుంటానని తలుస్తా. మోహన్.
మహేశ్వరి కాళ్ల కింద భూమి కదులుతున్నట్లు అనిపించింది. చుట్టూ పరిసరాలు, ఆఫీస్లోని మనుషులు అంతా అలుక్కుపోయినట్లు మసకమసగ్గా ఉంది. మరోసారి నెమ్మదిగా చదివింది ఉత్తరం. తన తండ్రి పేరు నారాయణే, సందేహం లేదు. తన తల్లి తరపు బంధువులు, తన తల్లి రక్తం పంచుకు పుట్టిన బంధువులు ఇన్నాళ్లకి ఇప్పుడు తటస్థపడ్డారు. తన తల్లి ఎలా ఉంటుంది? వాళ్ళందరూ ఎలా ఉంటారు? అత్త అప్పుడప్పుడు తమ్ముడైన తన తండ్రిని తలుచుకుంటూ ఉంటుంది తప్ప తల్లి మాట ఎత్తదు. తన తల్లి ఎలా ఉండేది? ఎవరు? ఆమె పేరు అనసూయమ్మ. నిజంగా తనకి బంధువులున్నారా? బావ, అత్త కాక ఇంకా బంధువులున్నారా? మహి ఆఫీస్లో కూర్చోలేకపోయింది. ఏదో గుబులుగా కొత్తగా ఉంది. ఇంటికొచ్చేసింది. కాఫీ తాగుతూ అడిగింది, అత్త, మా అమ్మ పేరేమిటి అని. బంగారమ్మ పక్కన పిడుగుపడినట్లు అదిరిపోయింది. ఆకాశంలోంచి ఊడిపడ్డట్లు మొదలు తుది లేకుండా ఈ ప్రశ్న మహి నోట్లోంచి ఊడిపడుతుంటే అర్థం కానట్లు చూసింది. మా అమ్మ పేరు జ్ఞాపకం ఉందా? అడిగింది మళ్ళీ. అన్నపూర్ణో అనసూయో అని జ్ఞాపకం. ఇప్పుడంటే కాస్త తెలివొచ్చింది, కానీ అప్పుడు నేను వెరుబాగులు దాన్ని. మా నారాయణ అను అను అనేవాడు. మీ అమ్మ నీకు జ్ఞాపకం ఉందా? అడిగింది మహి. దాని పెదవులు అదురుతున్నాయి. కంఠం కొద్దిగా కంపిస్తోంది. లేకేం, సన్నగా పీలగా ఉండేది, తెల్లని తెలుపు. ఆగింది. తరువాత వాళ్ళకి ఇష్టం లేకుండా వచ్చింది. ఆ విషయం నాకు తెలుసు. చిన్నప్పుడే భర్త పోయాడటగా. ఎవరు చెప్పారే ఇవన్నీ? ఆ అలివేలమ్మ గారు కడుపులో దాచుకుంటుందని పిచ్చిముండలాగా అన్నీ వాగాను. నీకు చెప్పిందా అవన్నీ? అడిగింది ఆదుర్దాగా. ఆవిడ చెప్పలేదు. మా అమ్మ నాన్న ఫోటో నీ దగ్గరుందా? ఫోటోనా? అవన్నీ మాకేం తెలిసే. కష్టపడి 4 గింజలు సంపాదించుకుని తినేవాళ్ళం. ఫోటోలు గీటోలు మాకు తెలియదు. ఈనాడు ఇలా సుఖంగా ఉన్నాం కానీ ఎప్పుడు తిండికి వెతుక్కోవడమే కదా అన్నది బంగారమ్మ. మహికి కన్నీళ్లు తిరిగాయి. పాపం, అత్త తన కోసం ఎంత కష్టం చేసింది. అత్తా బావ ఎంత కష్టపడితే తను ఇంత అయింది. అమ్మ నీతో మాట్లాడేదా వాళ్ళ గురించి? ఆ అమ్మాయికి మనం తిండే సహించేది కాదే. నాజుగ్గా కోడి కిక్కిరించినట్లు తినేది. పెళ్ళయ్యాక ఒక్క 10 రోజులు కాబోలు మన ఇంట్లో ఉన్నారు. ఆ తరువాత ఆ ఊళ్ళో ఉంటే చంపేస్తారని మీ నాన్న భయపడి భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు. ఎవరు చంపుతారని? ఎవరేమిటి? ఆవిడ అన్నలు అక్కలును. వాళ్ళేమో బ్రాహ్మలు, మనమేమో కాపులం. కులం తక్కువ. అందులోనూ ఆ అమ్మాయికి ఒకసారి పెనిమిటిపోయాడు. మరి అమ్మకి జబ్బు చేసినప్పుడు వాళ్ళు రాలేదా? రాలేదు. కులంలోంచి తరిమేశాక మరి చేర్చుకుంటారేమిటి? నిన్ను కడుపులో ఉన్నప్పుడు చాలా సన్నగా ఉండేది. కాన్పోయాక మరీ చిక్కిపోయి జబ్బు అన్నారు. జబ్బు చేసినప్పుడు కూడా వాళ్ళు రాలేదా? ఎలా వస్తారు? కులంలోంచి వెలేశారు. మీ నాన్నే మందు మాకు ఇప్పించేవాడు. పాపం, మీ అమ్మ వంటి మీద నగలన్నీ వైద్యానికి అయిపోయాయి. అప్పుడప్పుడు 5-10 ఇస్తుండేదాన్ని. మీ మామకి తెలియకుండా. మేము లేని వాళ్ళమే. నాన్న ఉత్తరం రాలేదా వాళ్ళకి? ఉత్తరం రాసినా వాళ్ళెవ్వరూ రాలేదు. నా కూతుర్ని వాళ్ళకి ఇవ్వకు అంటుండేవాడు. వాడు చెప్పకపోయినా మేము ఇచ్చి ఉండేవాళ్ళం కాదు. ఏం? ఒసేయ్, మీ అమ్మకి జబ్బు ఎక్కువైందని 6 నెలల పిల్లగా ఉన్నప్పుడు నాకు తీసుకొచ్చి అప్పగించాడు. బంగారపు బొమ్మలా ఉన్నావు. నిన్నెలా ఇస్తాను? ఎందుకిస్తాను? అసలు మీ బావైతే నిన్ను పొట్ట మీద వేసుకుని చిచ్చి కొట్టేవాడు. తల్లి పాల్లేక ఎప్పుడూ ఏడ్చేదానివి. మహి కళ్ళంట నీళ్లు ధారగా కారుతున్నాయి. ఎవరికీ అక్కర్లేని ఈ అనాథ శిశువును తలుచుకుని జాలిపడుతోంది. ఎందుకే ఏడుస్తున్నావు? అసలు ఈ మాటలన్నీ ఎందుకెత్తావు? అడిగింది బంగారమ్మ. అమ్మ అన్నగారి కొడుకట, ఉత్తరం రాశాడు. ఏమిటి? విడ్డూరంగా ఉందే. ఎలా కనుక్కున్నారు? మీ నాన్న పోయినప్పుడు కూడా రాలేదు. అసలు ఎలా తెలుసుకున్నారు? మొన్న మన ఇంటికి వచ్చాడు. నువ్వు గుళ్ళోంచి వస్తుంటే 2 ఆఫీసర్లు వచ్చారు మోటార్ సైకిల్ మీద. జ్ఞాపకం ఉందా? అందులో ఒక అబ్బాయి 2-3 సార్లు భార్యతో వచ్చాడు కదూ, అతనా? కాదు, ఆ రెండో అతను. నువ్వని ఎలా తెలుసుకున్నాడు? అతని చెల్లెలు నాలాగా, అచ్చు నాలాగా ఉంటుందట. ఆ రోజే అడిగాడు, మిమ్మల్ని ఎక్కడో చూశానని. ఇవాళ ఉత్తరం రాశాడు. మీ నాన్న పేరు నారాయణ అవునా కాదా అని. కాకపోవడమేమిటి? మీ నాన్న పేరు నారాయణే. అయితే వాళ్ళంతా అమ్మవైపు బంధువులు అంది మహి. ఎన్నాళ్ళకి పోనీలే, ఇప్పుడైనా తల్లి తోడు అంటూ కనిపించారు. ఇన్నాళ్లైందిగా, కోపతాపాలు తగ్గి ఉంటాయి. అవును అని రాయవే అంది బంగారమ్మ. మహికి ప్రతిసారి ఈ అత్త అమాయకత్వం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇన్నాళ్ళు వాళ్ళు తన ఉనికిని మర్చిపోయారు. ఈనాడు కాకతాళీయంగా కలిగిన ముఖ పరిచయంతో పాత గాథలని చుట్టరికాల్ని తిరగేయబోతున్నారు.
తను ఈ ఉత్తరానికి బదులు రాయాలా వద్దా? మహి మాట్లాడకుండా ఊరుకుంది. ఉత్తరం అయితే రాయలేదు గాని తల్లి గురించి తండ్రి గురించి ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. తేనె తుట్టను కదిలించినట్లు ఈ మోహన్ రావు తన ఉత్తరంతో మహి మనసులో ఆలోచనలని కదిలించాడు. అత్త, మా నాన్న ఎలా ఉండేవాడు అడిగింది ఆ మర్నాడు మహి. మా కుటుంబాల్లో మీ నాన్న చక్కటివాడే, గిరిజాలుండేవి, తెల్లగా, మీ బావలాగా బారెడు ఎత్తునుండేవాడు. మీ బావ నలుపుగాని నా తమ్ముడు తెల్లని జాంపండనుకో, అంత చక్కనివాడు. ఆ పాడు జబ్బొచ్చాక నల్లగా కట్టెపుల్లలా అయిపోయాడు. కళ్ళనీళ్లు తుడుచుకుంది బంగారమ్మ. అమ్మ నాన్నకి ఎలా తెలుసు? వాళ్ళింట్లో వడ్రంగి పనికి వెళ్ళాడట. అప్పుడు వాళ్ళు తిరుపతిలో ఇల్లు కట్టుకుంటున్నారు. మా వాడేమో దరబాబులా ఉండేవాడు. ఇద్దరికీ మనసైందట, లేపుకొచ్చాడు అంది బంగారమ్మ. మహి మనసు కలుక్కుమంది. తీసుకొచ్చాక గుళ్ళో పుస్తకట్టాడు. మనలో మారుమనువు తప్పులేదు. పుస్తకట్టిగాని మీ అమ్మ ఒంటి మీద చెయ్యి వెయ్యలేదు అంది బంగారమ్మ. నీకెలా తెలుసు? సరాసరి మనింటికే లేపుకొచ్చాడు అంది బంగారమ్మ. మహికి తృప్తిగా ఉంది. ఏదో పెద్ద బరువు దించినట్లుగా ఉంది. అమ్మకి నగలుండేవా? కట్టుబట్టలతో ఒంటి మీద నగలతో లేచొచ్చిందే. మెళ్ళో 2 పేటలు గొలుసు, చేతికి 4 గాజులు ఉండేవి. ఆ మాయదారి జబ్బుకి ఎంత డబ్బు చాలేదు. నాన్నకు కూడా ఆ జబ్బేనా? భార్యకి దగ్గరుండి సేవ చేశాడు అసహ్యం లేకుండా. అన్నీ ఎత్తిపోశాడు. దాంతో వాడికి కూడా ఆ మాయదారి జబ్బు చేసింది. ప్రేమ ప్రేమ అంటూ లేచిపోయి వచ్చారే గాని పట్టుమని 10 రోజులు కూడా సుఖపడలేదు. ఏం నాన్న పనిచేయలేదా? ఎక్కడ చేశాడే? కొత్తలో వాళ్ళు పొడుస్తారో కొడతాడో అని భయంతో నెలకో ఊరు మారుతుండేవాళ్ళు. ఆ తర్వాత నువ్వు కడుపున పడ్డావు. కానుపు నువ్వు పుట్టాక మీ అమ్మ కోలుకోలేదు అంది బంగారమ్మ. మహి కళ్ల ముందు అస్పష్టమైన ఆకారాలు, తను ఊహించుకోలేని రూపురేఖలు కదలాడుతున్నాయి. ఇద్దరు యువతీ యువకులు ప్రేమ కోసం పారిపోవటం, ఆ పైన ఆమె జబ్బు, పక్క మీద ఉన్న ఆమెకి ఆ యువకుడు సేవ చేయడం, మధ్యలో పసిపిల్ల ఏడుపు, అస్పష్టమైన దృశ్యాలు కదిలిపోతున్నాయి. నాన్న చదువుకోలేదా అడిగింది మహి. ఏదో వానాకాలం చదువు, సంతకం పెట్టే పాటి చదువుకున్నాడు. కానీ మా నారాయణ తెలివి ముందు ఎవ్వరూ పనికిరారు. మహా చురుకు. నీకు వాడి తెలివే వచ్చింది. నాన్న బావకి గుర్తున్నాడా? చిన్న వెధవ. మీ నాన్న పోయేటప్పటికే వాడికి 10 ఏళ్ళు కూడా లేవు. 7 ఏళ్ళు అనుకుంటా. నీకు 3 ఏళ్ళు కూడా నిండలేదు అంది బంగారమ్మ. మహేశ్వరికి అశాంతిగా ఉంది. ఒకవైపు ఆపుకోలేని కుతూహలం, మరోవైపు ఏదో కచ్చ. తన తల్లి వైపు బంధువులు ఎలా ఉంటారు? ఒక్కసారి వాళ్ళని చూస్తే ఏమవుతుంది? తనని ప్రేమతో హృదయానికి హత్తుకుంటారా? కుటుంబంలో ఒకదాన్నిగా అంగీకరిస్తారా? ఆ ఇంట్లోనైనా తల్లి ఫోటో ఉంటుందా? అత్త వాళ్ళైతే బీదవాళ్ళు, చదువుకోని వాళ్ళు. తన తల్లి వైపు వాళ్ళు చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు. ఆ ఇంట్లో తల్లి ఫోటో ఉండదా? ఒక్కసారి తన తల్లి ఎలా ఉందో చూడగలిగితే. 3వ రోజున మోహన్ రావు నుంచి మళ్ళీ ఉత్తరం వచ్చింది. మీ దగ్గర నుంచి ఉత్తరం రాలేదు. ఎందుచేత? మీరు నేననుకున్న వ్యక్తి కారా? లేక నా జాబు అందలేదా? ఇన్లాండ్ లెటర్లో రాశాడు. జవాబు ఇవ్వమని మనసు తొందర చేస్తున్న మహేశ్వరి నిగ్రహించుకుంది. ఈ విషయం బాలకృష్ణకు తెలుసా? బాలకృష్ణకు రాసినట్లు లేదు మోహన్ రావు. జవాబు రాయాలా వద్దా అని మదన పడుతుంటే ఒక మధ్యాహ్నం సరాసరి బ్యాంకుకొచ్చేశాడు మోహన్ రావు. హలో. కుతూహలం ఆపుకోలేకపోయాను. నా లెటర్స్ అందాయా అడిగాడు ఉత్సాహంగా. అందినాయి అంది మహి. గుండెలు దడదడ కొట్టుకుంటున్నాయి. ఏదో అదురు, రక్తం అమిత వేగంగా పరుగెడుతోంది. అయితే మీరు నేననుకున్న వ్యక్తే కదూ అడిగాడు మోహన్ రావు. అవును అంది మహి తలవంచుకుని. తలెత్తితే తన కంట్లో నీళ్లు అతనికి కనిపిస్తాయేమోనన్న భయంతో. తమ సీనియర్ ఆఫీసర్ చదువుకుంది, కష్టపడి పైకొచ్చింది. కన్నీళ్లు చూస్తే నలుగురు ఏమనుకుంటారు? మోహన్ రావు రెప్పవేయకుండా మహేశ్వరి వంక చూస్తున్నాడు. మహి వంచిన తలెత్తింది. ఆమె కళ్ళు నీటితో నిండుగా ఉన్నాయి. ఏ క్షణాన్నైనా కన్నీళ్లు రెప్పలు దాటుకుని బయటికి రావచ్చు. మసకమసగ్గా ఉన్న మహి కళ్ళకి మోహన్ రావు మొహం అలుక్కుపోయినట్లు కనిపిస్తోంది. అతను గొంతు సవరించుకొని, నాకు మాటలు రావటం లేదు అన్నాడు. మహి మనసులోని సంఘర్షణని అర్థం చేసుకున్నట్లు. కుతూహలం పట్టలేకొచ్చేశాను. సాయంత్రం మీ ఇంటికొస్తాను. మీరు పిలవకపోయినా వచ్చేస్తానంటూ వెళ్ళిపోయాడతను. బ్యాంకు నుంచి మహేశ్వరి వచ్చే వేళకి బావ ఇంట్లో ఉన్నాడు. రాముడు 2 రోజులుగా ఊళ్ళో లేడు. సినిమా కంపెనీ వాళ్ళు పాండిచ్చేరికి టాక్సీ తీసుకెళ్లారు. ఆ కంపెనీ వాళ్ళు ఒకసారి 20 రోజులు వరుసగా హైర్కి తీసుకెళ్లారు రాముడు బండిని. ఈసారి రాముడే కావాలని డ్రైవర్ పేరడిగి మరీ తీసుకెళ్లారు. బావా అంది మహేశ్వరి. ఏమిటి అన్నాడు రాముడు. ఈ మధ్య రాముడు మహిని ఏమే అని పిలవడం సాధ్యమైనంత తగ్గించుకున్నాడు.
టీ తాగావా? తాగాను అన్నాడు. మహీకి ఎలానో ఉంది. పూర్వం బావ తనొచ్చేదాకా టీ తాగేవాడు కాదు. ఎంత ఆలస్యమైనా కాలేజీ నుంచి వచ్చేదాకా కనిపెట్టుకుని ఉండేవాడు. రాత్రిళ్ళు భోజనం అప్పుడు తప్ప తామిద్దరూ కలుసుకోవటం పడటం లేదు. ఒక ఇంట్లో ఉండి ఇద్దరం ఒకరికొకరం దూరం అయిపోతున్నాం అనుకుంది మహి. బంగారమ్మ టీ తీసుకొచ్చి ఇచ్చింది. టీ తాగుతూ మహి అడిగింది, బావా నీకు నాన్న జ్ఞాపకం ఉన్నాడా అని. రాముడు ఆశ్చర్యంగా చూడలేదు. బహుశా అత్త విషయాలన్నీ చెప్పే ఉంటుంది. అంత జ్ఞాపకం లేదు. ఎప్పుడొచ్చినా బిళ్ళలు తెచ్చేవాడు. అంతేనా? మొహం జ్ఞాపకం లేదా? నన్నెత్తుకుని గాల్లోకి ఎగరేసి పట్టుకునేవాడు. అది బాగా జ్ఞాపకం. మా అమ్మ, ఆవిడ కూడా లీలగా జ్ఞాపకం. తెల్లగా ఎర్ర జరీ చీర కట్టుకుని చెట్టు కింద కూర్చుని ఉన్న ఒక ఆడమనిషి మటుకు జ్ఞాపకం. ఆవిడ అమ్మ కంటే బాగుంది అని చూసేవాడిని. నీతో మాట్లాడేదా? లేదు, నన్ను పిలిచేది కాదు. నేను వెళ్ళలేదు. ఎన్నాళ్ళున్నారు? జ్ఞాపకం లేదు అన్నాడు క్లుప్తంగా. బావా మోహన్ రావు గురించి మాట్లాడతాడేమో, అడుగుతాడేమో అని చూసింది. కానీ రాముడు ఆ విషయం ఎత్తలేదు. ఎక్కడికైనా వెళ్ళబోతున్నావా అడిగింది. లేదు. ఏం, ఎక్కడికైనా తీసుకెళ్లాలా అడిగాడు. అదేం లేదు. మోహన్ రావు గారు వచ్చారు. మధ్యాహ్నం బ్యాంకుకు వచ్చారు. ఇప్పుడే వస్తానన్నారు. నువ్వెక్కడికి వెళ్ళకు. ఏం? ఊరికనే. వెనక విషయాలు నాకేం తెలియదు. ఆ చుట్టరికాలు అవి నాకు మటుకు తెలుసా అన్నాడు రాముడు. మహి బావ వంక చూస్తోంది. బావ కొద్దిగా చిక్కినట్లు అనిపించింది. పొద్దుట తన ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో తనతో మాట్లాడే వ్యవధి ఉండదు. రాత్రిళ్ళు ఇంట్లో ఉండడమే అరుదు. ఊళ్ళో ఉంటే బయట పనుంది అంటూ వెళ్ళిపోతాడు. ఇంట్లో ఉంటే భోంచేయగానే తన గదిలోకి వెళ్ళిపోతాడు. మొదట్లో ఈ ఏర్పాటు దర్జాగాను హాయిగాను ఉంది. కానీ రాను రాను బావ తనకి దూరం అయిపోతున్నాడు అన్న బాధ కలుగుతోంది. అలివేలమ్మగారి షెడ్లో ఉన్నప్పుడు బయట పని లేకపోతే ఇంట్లోనే కూర్చునుండేవాడు. ఇంట్లో ఉన్నంతసేపు తన చేత పాఠాలు చదివించేవాడు. ఫోర్షోర్ ఎస్టేట్ టెంపరెంట్లో కూడా దగ్గర కూర్చొని చదివించకపోయినా గదిలో ఒకవైపుగా చాపపరుచుకొని పడుకునేవాడు. తను రాత్రి 10 దాకా చదువుకునేది. చుట్టూ కేకలు శబ్దాలు అవుతున్నా బావ పట్టనట్లు కళ్ళు మూసుకొని పడుకునేవాడు. తను పుస్తకం మూసినా ఇటూ అటు కదిలినా కళ్ళు తెరిచి చూసేవాడు. తెల్లవారగట్ల పరీక్షల ముందు కూడా అలా చాప మీద పడుకునేవాడు. మధ్య మధ్య కళ్ళు తెరిచి చూస్తూ ఇప్పుడు ఎందుకు ఇలా తప్పుకుంటున్నాడు? చదువుకోవాలని, పెద్ద ఉద్యోగం చేసి హాయిగా మంచి ఇంట్లో ఉండాలని కన్న కలలు నిజం అయ్యేప్పటికీ ఇంత అసంతృప్తిగా ఉందేం? ఆలోచనలలోంచి తలెత్తి చూసింది. డోర్ బెల్ నొక్కిన శబ్దంతో రాముడు లేచి తలుపు తెరిచాడు. గుమ్మంలో మోహన్ రావు. ఈరోజు అతడొక్కడే వచ్చాడు. బాలకృష్ణ వెంట రాలేదు. రండి అంది మహి. ఇక అండి గిండి లేవు. మా అత్త కూతురువి కాబట్టి నిన్ను అని పిలిచే స్వతంత్రం నాకుంది. నువ్వు కూడా నన్ను బావా అని పిలవచ్చు అన్నాడు ఉత్సాహంగా మోహన్ రావు. మహేశ్వరి క్షణకాలం ఉక్కిరి బిక్కిరైంది. కాస్త తడబడింది. ఈయన మోహన్ రావు గారు ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్. అమ్మకి అన్నగారి కొడుకని అంటున్నారు. మా బావ అంది మహేశ్వరి రాముణ్ణి పరిచయం చేస్తూ. యువకులిద్దరూ ఒకరినొకరు అంచనా కట్టుకుంటున్నట్లు సూటిగా చూసుకుంటున్నారు. వాళ్ల కళ్లల్లో ప్రత్యర్థులు అన్న భావం స్పష్టంగా కనిపించినా మహేశ్వరి అది గ్రహించుకోలేదు. ఉండండి, మా అత్తను పిలుస్తాను అంటూ లోపలికి పరిగెత్తింది. కన్నీళ్లని ఆపుకోవడానికే అలా చేసింది. ఈ యువకుడిని చూస్తే తనకి కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? బహుశా అమ్మ జ్ఞాపకం వస్తోందా? అందరూ ఉండి అనాథగా పెరిగిన తన బాల్యం గుర్తుకొస్తోందా? లోపల నుంచి బంగారమ్మ వచ్చింది. అత్త, మొన్న ఉత్తరం వచ్చిందని చెప్పానే, ఈయన దగ్గర నుంచే అని పరిచయం చేసింది. చాలా సంతోషంగా ఉంది బాబు. ఎంతైనా రక్త సంబంధం, ప్రేమలు ఆప్యాయతలు ఎక్కడికి పోతాయి? ఇప్పటికీ మా నారాయణ్ణి తలుచుకుంటే ఏడుపు వస్తుంది. ఉన్న ఒక్క తోడబుట్టినవాడు పోయాడు. బంగారమ్మ కళ్ళు తుడుచుకుంటోంది. వర్క్ చేస్తున్నారా అడిగాడు మోహన్ రావు. లేదు, ప్రైవేట్ ట్యాక్సీ నడుపుతున్నాను అని రాముడి జవాబు. మహి మనసు 5 ఏళ్లు వెనక్కిపోయింది. ఆ రోజు సావిత్రి తండ్రి బావ కండక్టర్ అనగానే నిశ్శబ్దంగా అయిపోయాడు. బహుశా ఈ మోహన్ రావు కూడా అలా మాట్లాడకుండా ఉండిపోతాడా? అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్ స్కీమ్లో తీసుకున్నారా? నా ఫ్రెండ్స్ ఇద్దరికి అలానే వచ్చింది. నేను గ్రాడ్యుయేట్ని కాదు. మహేశ్వరి చెప్పలేదా? నేనేం చదువుకోలేదు. టాక్సీ డ్రైవర్గానే జీవితం ఆరంభించాను అన్నాడు రాముడు సవాల్ చేస్తున్నట్లు. క్షణకాలం నిశ్శబ్దం. మోహన్ రావు మాటలకి తడుముకున్నట్లు ఆగి మళ్ళీ సర్దుకొని, మీకున్న స్వతంత్రం మాకుండదు. ఎంత బిజినెస్ చేసినా ఇంకా కొత్త పాలసీలు పట్టుకురా అంటూ సతాయిస్తూ ఉంటారు. ఒక రకంగా చూస్తే ఈ రోజుల్లో స్వంత బిజినెస్ పెట్టుకుంటే ఉన్నంత సుఖం ఉద్యోగాల్లో లేదు అన్నాడు మోహన్ రావు. రాముడు రిలాక్స్ అయినట్లు కూర్చున్నాడు.
ఆ రోజున మీరు ఇంట్లో లేరు. మహేశ్వర్ని చూసి ఎక్కడో చూశాను అంటే అంతా నవ్వారు. తను కూడా నవ్వింది. ఇప్పుడు చెప్పు, నా ఇన్స్టింక్ట్ కరెక్టేనా అడిగాడు మోహన్ రావు. అసలు ఎలా కనుక్కున్నారు అడిగింది మహి. ఈ విషయం జరిగినప్పుడు మా నాన్న బెనారస్లో చదువుతున్నాడట. పెదనాన్న తాతగారు ఉన్నారు. తర్వాత కొద్దిగా బయటకొచ్చింది. మీ నాన్నగారు అమ్మ ఎక్కడుందోనని వెతకలేదా? ఏమైందో తెలుసుకునేందుకు ప్రయత్నించలేదా? లేదట. మా తాతగారంటే అందరికీ సింహస్వప్నం, భయపడ్డారట. మీ తాతగారు ఇంకా ఉన్నారా? లేరు. తాతగారు అమ్మ పోయి 20 ఏళ్ళవుతోంది. తాతగారు పోయేటప్పటికే నాకు 7 ఏళ్ళు. ఆ తర్వాత కూడా మీరెవరూ అమ్మ ఎక్కడుందో కనుక్కోవడానికి ప్రయత్నించలేదా అడిగింది మహేశ్వరి. లేదనుకుంటా. పిల్లలు, చదువులు, ఎవరి గొడవల్లో వాళ్ళు పడి ఉన్నారు. మా పెదనాన్న ఇప్పటికీ తిరుపతిలోనే ఉన్నారు. మేం మటుకు నెల్లూరులో సెటిల్ అయ్యాం. ఎందుకని? మా అమ్మకి పుట్టింటి వాళ్ళు ఇల్లిచ్చారు. అది మా అమ్మమ్మ ఇల్లు. నాన్న రీమోడల్ చేయించారు అన్నాడు మోహన్ రావు. మహి, నాకు కాస్త పనుందంటూ లేచాడు రాముడు. ఎక్కడికి అడిగింది ఆశ్చర్యంగా మహి. తొందరగా వచ్చేస్తాను. నేను వచ్చేదాకా మీరుంటారుగా అంటూ లేచాడు రాముడు. బావ కావాలనే వెళ్ళిపోతున్నట్లు మహికి బోధపడింది. ఎందుకు ఇలా చేస్తున్నాడు? మోహన్ రావు రావటం, చుట్టరికాలు తిరగేయటం ఇష్టం లేదా? తన వాళ్ళు అంటూ ఇన్నాళ్లకి వెతుక్కుంటూ వస్తే భరించలేకుండా ఉన్నాడా? నీ సంగతి చెప్పినప్పుడు నాన్నగారికి నోట్లోంచి మాట రాలేదనుకో. అసలు నువ్వు పుట్టినట్లు కానీ నీలాంటి మరదలు పెరుగుతున్నట్లు తెలియకపోవడం ఆశ్చర్యంగా లేదు. అమ్మ పోయినట్లు మీకు తెలియబర్చారట కదా. ఆ విషయం నాన్న క్లియర్గా చెప్పలేదు. అప్పుడు పూర్వకాలం రోజులు మారాయి. ఇప్పుడైనా మీ బావన్న ఒక ఉత్తరం రాయాల్సింది. పోనీ మీ అత్తన్న. మహి జవాబు చెప్పలేదు. అమ్మ మొహం తనకెంత తెలుసో బావకి అంతే తెలుసు. బావేం అప్పటికే పెద్దవాడనుకుంటున్నారా? ఇక అత్తకి ఉత్తరం ముక్క రాయటం తెలియదని ఇతనికి ఎలా చెప్పడం? రాసినా వచ్చుండేవాళ్ళ? మా అమ్మ గురించి మీ ఇంట్లో మాట్లాడుకోరా? నిజం చెప్పమన్నావా? మొన్నటిదాకా మాకు 2 అత్తలే అనుకున్నాం. మొన్న నిన్ను చూసి నేను ఆరాలు తీస్తే బయటకొచ్చింది అనసూయత్త పోయింది అనుకున్నాం చాలా రోజులు. అనసూయత్త పోయింది నిజమే కదా, కానీ ఆవిడకు ఆడపిల్ల ఉందని మీకు తెలియదా? మా చిన్నపిల్లలకి తెలియదు. అమ్మ నాన్న గురించి నేను గ్యారంటీగా చెప్పలేను అన్నాడు మోహన్. అతని నిజాయితీకి మనసులోనే కృతజ్ఞత చెప్పుకుంది మహి. పోనీ మీ సంగతులు చెప్పండి. ఎంతమంది సిస్టర్సు, బ్రదర్సు? అదిగో ఇంకా మీరు అనే అంటున్నావు. నేను చనువుగా నువ్వు అని పిలుస్తున్నప్పుడు నువ్వెందుకు పిలవవు? నేనెవ్వరిని ఇంతవరకు నువ్వు అని పిలవలేదు. నాకు ఎవరి దగ్గర చేరిక లేదు, ఒక్క మా బావ దగ్గర తప్ప. నేను నీకు బావనే అవుతాను. నన్ను చనువుగా నువ్వు అనొచ్చుననే చెప్తున్నానన్నాడు మోహన్ చిరునవ్వుతో. మహేశ్వరి అవును కాదు అనలేదు. మీ కుటుంబం గురించి మేము 3 మగవాళ్ళం, 3 ఆడవాళ్ళు. వీఆర్ 6 అన్నాడు మోహన్ నవ్వుతూ. మా అన్నకి పెళ్ళైంది. అక్క పెళ్ళికి ఎదురు చూస్తూ కూర్చుంది. అది పియూసీతో చదువుకి స్వస్తి చెప్పింది. ప్రస్తుతం వరాన్వేషణలో ఉన్నారు నాన్న. రెండోది చెల్లెలు బీఎస్సీ చదివి ఉద్యోగం చేస్తోంది. తమ్ముడు వరంగల్లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. మూడోది పియూసీలో ఉంది. నాన్నగారు అంటే నీ చిన్నమావయ్య అన్నమాట అన్నాడు మోహన్ చుట్టరికం జ్ఞాపకం చేస్తున్నట్లు. నాన్నగారు నెల్లూరులోనే లెక్చరర్. ఇంకో 5 ఏళ్ల సర్వీస్ ఉంది. ఈ లోపల అందరి చదువులు అవుతాయి. అందరూ అంటే మీరు ఉద్యోగం చేస్తున్నారుగా. నేను చేస్తున్నాననుకో. అక్కకి చదువు లేదు. అంటే ఈ కాలానికి తగినట్లు గ్రాడ్యుయేట్ కూడా కాదు. తమ్ముడికి ఇంకా 2 ఏళ్లుంది. ఆ తరువాత చెల్లెళ్ళు. అది వరుస క్రమం అన్నాడు మోహన్. తమ్ముడు చెల్లెళ్లతో మీ ఇల్లెప్పుడు సరదాగా ఉంటుంది కదూ? ఉంటుంది. లేదు. అదేమిటి అలా అంటున్నారు? మా అన్నయ్యకి ఉన్న ఊళ్ళోనే ఉద్యోగం. అందుకని నేను హాయిగా స్వేచ్ఛగా ఉంటున్నానని జెలసీ అంటే పూర్తిగా అసూయని కాదు. నాకున్న స్వేచ్ఛ తనకి భార్యకి లేదని అసంతృప్తి. వదినేమో 15,000 కట్నంతో BA డిగ్రీతో వచ్చాను. దానికి తగిన స్వేచ్ఛ లేదని కోపం. అక్కకి పెళ్లి కాలేదని అమ్మ గొడవ. మా చెల్లెలకి టీచింగ్ ఇష్టం లేదు. అయినా అది BEd చేసి ఉద్యోగం చేస్తోంది. ఇన్ని అసంతృప్తులలో సరదాగా సంతోషంగా ఎలా ఉంటాం? అది మటుకు నిజం అన్నాడు మోహన్ రావు. మహి 9 అయింది. భోజనాలు చేయరా అంటూ వచ్చింది బంగారమ్మ. రండి. మా అత్త మీకు జ్ఞాపకం ఉన్నారా? ఎలా ఉండేది? బాగా కబుర్లు చెప్పేదా? గబగబ అడుగుతున్నాడు మోహన్ రావు. బంగారమ్మ మాటలకి తడుముకుంది. ఈ లోపల రాముడు బయట నుంచి వచ్చాడు. 3 భోజనానికి కూర్చున్నారు. అత్త నువ్వు కూడా కూర్చో అంటూ బలవంతం చేసింది మహి. బంగారమ్మకి డైనింగ్ టేబుల్ మీద తింటే అన్నం తిన్నట్లుండదు. మోహన్ రావుకు వడ్డించాలి. నేను తర్వాత తింటాను, మీరు తినండి అని కొసరి వడ్డించింది. ఎక్కడ దిగారు అడిగాడు రాముడు. ఎక్కడా దిగలేదు. ఈ రాత్రి బండికి వెళ్ళిపోతాను.
రాత్రి 11ంటికి పార్సిల్ ట్రైన్ ఉంది. అది ఎక్కితే తెల్లారేటప్పటికి మా నెల్లూరు చేరుకుంటాను అన్నాడు. ఆ రాత్రి అతను వెళ్ళేప్పుడు 2 ఉత్తరాలకి నీ దగ్గర నుంచి బదులు రాకపోతే విషయం కనుక్కుందామని నేనే వచ్చాను. నాన్న కూడా నిన్ను చూడాలని చాలా అనుకుంటున్నారు. నాన్నే కాదు, ఇంటిల్లిపాది నిన్ను చూడాలని, నువ్వు ఎలా ఉంటావని 1,00,000 సార్లు అడుగుతారనుకో. నువ్వొకసారి నెల్లూరు రావాలి. ఇప్పుడు పడదు, తర్వాత చూద్దాం. నాన్నొచ్చి లాక్కొస్తారులే, అప్పుడు రాకేం చేస్తావు అన్నాడు మోహన్ రావు. కథ కొనసాగుతుంది.